ఫలక్నుమా ప్యాలెస్ కు మెస్సీ చేరుకున్నారు. మెస్సీ వెళ్లే మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీతో రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. అనంతరం అక్కడే మీట్ ద గోట్ కార్యక్రమంలో పాల్గొంటారు మెస్సీ. మెస్సీతో ఫోటో కోసం 10 లక్షలు ఖర్చు పెట్టి 100 మందికి అవకాశం కల్పించగా 60 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీట్ అండ్ గోట్ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఫోటోలు దిగనున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ నుంచి రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు మెస్సీ. మెస్సీతో పాటు రాహుల్, రేవంత్ స్టేడియానికి వెళ్తారు. ఉప్పల్ స్టేడియంలో రేవంత్ మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు సీఎం రేవంత్ నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున ఆడనున్నారు. మెస్సీ మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మెస్సీ రేవంత్ గేమ్ ఉండనుంది. ఫ్రెండ్లీ మ్యాచ్ లో భాగంగా రాత్రి 8:06 గ్రౌండ్ లోకి రేవంత్ ఎంట్రీ ఇవ్వనున్నారు. 8:07 మైదానంలోకి మెస్సీ అడుగు పెడతారు. రాత్రి 8:11 మెస్సీ, రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు గోట్ ట్రోఫీని మెస్సీ, రేవంత్ రెడ్డి కలిసి ప్రదానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్నుమా వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. ఇక మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఇక ఫలక్నుమా ప్యాలెస్ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మరికొద్దిసేపట్లో ఉప్పల్ స్టేడియంలో జరగబోతున్న ప్రతిష్టాత్మక మ్యాచ్కు సంబంధించి కూడా పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితమే ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కూడా అటు ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి ఆయన ఒక 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్లో ప్రముఖులను కలిసి వాళ్ళతో ఫోటో సెషన్ అనంతరం కూడా ఇక్కడ నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకి వెళ్ళబోతున్నందుకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. స్టేడియంలో ఆయన మెస్సీతో మ్యాచ్ చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన ఫుట్బాల్ సంబంధించిన అభిమానులు కూడా ఇప్పటికే ఉప్పల్ స్టేడియంకు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 25,000 మందికి పైగా ఇప్పటికే ఫుట్బాల్ సంబంధించిన అభిమానులంతా కూడా ఉప్పల్ స్టేడియంకి చేరుకున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇటు గోటు టీము శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సిన కొద్దిసేపటి క్రితమే ఆయన కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక కాన్వాయ్లో ఇటు ఫలక్నుమా ప్యాలెస్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ మరొక గంట పాటు ఇక్కడ ఉండబోతున్నాడు. ప్రత్యేక కార్యక్రమాలు ఆర్గనైజర్లకు సంబంధించి కూడా వివిధ రాజకీయ అదేవిధంగా ప్రముఖులతో పాటు పుర ప్రముఖులకు సంబంధించి కూడా వారితో మెస్సీతో ఫోటో దిగేందుకు ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న 250 మందికి సంబంధించి కూడా వారితో ఇంటరాక్ట్ కాబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అటు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఫలక్నుమా ప్యాలెస్కి మరికొద్ది సేపట్లో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అవబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రత్యేక కార్యక్రమం అరగంట పాటు ఉండే అవకాశం కనిపిస్తుంది. 7:30 నుంచి 7:30 మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ఛానల్ మార్గం గుండా కూడా ఆయన ఇటు ఉప్పల్ స్టేడియంకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చారిటబుల్ సంబంధించిన ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. సింగరేణి ఆర్ఆర్ 9 సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుంటే ఇక అపర్ణ, మెస్సీ అండ్ ఆల్ స్టార్స్ సంబంధించి కూడా మెస్సీ ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ కూడా దానికి సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో సుమారుగా 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఈ ఇరు జట్లు కూడా పోటీపడే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొదటగా ఫలక్నుమా ప్యాలెస్లో ప్రస్తుతానికైతే ఆర్గనైజర్ ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ సంబంధించి కావచ్చు, మీట్ ది గ్రీట్ ఫోటో సంబంధించిన సెషన్లో కూడా మెస్సీ పాల్గొనబోతున్నారు. సుమారుగా 250 వరకు వివిధ సంబంధించిన వారంతా కూడా ఆయనతో ఫోటోగా దీనికి ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునే నేపథ్యంలో అందరికీ ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. ముందుగా ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మీట్ ది గ్రీట్ ఫోటో సెషన్కి సంబంధించిన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత నేరుగా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ కలిసి ఉప్పల్ స్టేడియంకి వెళ్ళబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఫలక్నుమా ప్యాలెస్ వద్ద పరిస్థితి చూసుకుంటే కూడా పూర్తిగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రపంచ దిగ్గజ ఆటగాడు ఇక్కడ ఉన్న నేపథ్యంలో కూడా ఈ
ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరిని అనుమతి లేకుండా ఎవరిని కూడా ఒకరిని కూడా ఫలక్నుమా ప్యాలెస్ లోపలికి అనుమతించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇదే మార్గం గుండా మెస్సీతో పాటు అటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలామంది ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రముఖులంతా కూడా ఇప్పటికే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సుమారుగా ఒక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో ఈ సెషన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పర్యటన ఒకరోజు పర్యటనలో మెస్సీ పర్యటన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీకి సంబంధించిన మ్యాచ్ తిలకించేందుకు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కూడా హైదరాబాదు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీరంతా ఒకటే గ్రీన్ ఛానల్ మార్గంలో ఉప్పల్ స్టేడియం చేరుకునే అవకాశం కనిపిస్తుంది. 7 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. 7 గంటల 30 నిమిషాలు అక్కడ చేరుకుంటారు. 30 నిమిషాల పాటు ఉప్పల్ స్టేడియంలోని ప్రత్యేక విఐపి ల్యాంక్లో పలువురు సినిమా రాజకీయ విధంగా మిగతా సంబంధించిన ప్రముఖులతో కూడా ఆయన మాటామంతి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆయన ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇటు ప్రత్యేకంగా 250 మంది సంబంధించిన ఎవరైతే మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షలు వెచ్చించి ఫలక్నుమా ప్యాలెస్లో ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారో వారంతా కూడా ఇప్పటికే ఆ హాల్కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఆ ఈవెంట్ సంబంధించిన కార్యక్రమం కూడా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. కిరణ్, అంటే ఖచ్చితంగా మెస్సీని చూడాలంటూ కూడా యువత కావచ్చు, అంటే ఆ వయసుతో సంబంధం లేకుండా మెస్సీని అభిమానించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. ఎలా అయినా సరే ఆయన చూడాలంటూ కూడా అక్కడ చేరుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి ఆంక్షల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి? ఏమైనా అభిమానుల తాకిడి ఏమైనా కనిపిస్తూ ఉందా అక్కడ? ప్రపంచ దేశాల్లో మెస్సీ మానియా ఎట్లా ఉంటుందో ఇండియాలో కూడా ప్రస్తుతానికైతే అదే పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా 3 రోజుల పాటు ఆయన ఇండియాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు కూడా ఇప్పటికే ఆయన ఎక్కడ పర్యటిస్తారో ఆ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉదయం కోల్కతాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్లో అలాంటి పరిణామాలు తిరిగి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు చాలా ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్ని విజయవంతం చేసేందుకు అభిమానులకు కొంత ఆయనతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆ మ్యాచ్ను చూసేందుకు కూడా ఇప్పటికే 20,000 మందికి పైగా ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎందుకంటే Z++ కేటగిరీతో ఆయన్ని బందోబస్తును కూడా తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఒక అంతర్జాతీయ ప్రముఖ ప్లేయర్ కావడంతో కూడా Z+ కేటగిరీని కేటాయించి ఆయన ట్రావెల్ చేసే మార్గానికి సంబంధించి కూడా సహజంగా ఏంటంటే విఐపీలకు సంబంధించి కూడా రోడ్ మ్యాప్ క్లియర్ చేశారు. కానీ అంతర్జాతీయ ప్లేయర్ కావడంతో Z+ కేటగిరీలో ఆయన ఉండడంతో కూడా ఆయన వెళ్ళే మార్గానికి సంబంధించి కూడా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి కూడా ప్రస్తుతానికి అయితే ఆయన బస్ చేస్తున్న ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు కూడా ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఉదయం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన చూసేందుకు ఆయన పలకరించేందుకు కూడా అభిమానులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి ఫలక్నుమా ప్యాలెస్ కావచ్చు, రాచకొండ కమిషనరేట్లోని ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 3,000 మంది పైగా పోలీసులు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా పహారా కాస్తున్న కేవలం టికెట్ రిజర్వ్ చేసుకున్న వారు మాత్రమే లోపలికి అనుమతి విధంగా ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్తో పాటు ఎలక్ట్రానిక్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఎవరు తీసుకురాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉప్పల్ స్టేడియం లోపల కూడా అభిమానులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈగర్గా చాలామంది హైదరాబాద్లో కూడా మెస్సీకి సంబంధించిన అభిమానులు ఉన్నారు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఆయన ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటారు ఆయన చూసే అందుకు కూడా చాలామంది అభిమానులంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న దృశ్యాలు ఉప్పల్ స్టేడియంలో కనిపిస్తే మాత్రం ఇక్కడ చాలామంది విఐపీలు ఆయనతో ఫోటో దిగేందుకు ఆయన ఫోటో సెషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఒక్కొక్కరు 10 లక్షల రూపాయల చొప్పున వెచ్చించి మరీ రిజిస్టర్ చేసుకున్నట్టే కూడా అంత మానియా ఉంటుంది అర్థం చేసుకో. ఎందుకంటే ఒక ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ కావడంతో కూడా చాలా ఉంది. ఎందుకంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కొంత ఫుట్బాల్ సంబంధించిన మానియా కొంత తక్కువగా ఉండదు. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఫుట్బాల్ సంబంధించిన అభిమానులు సంబంధించిన సంఖ్య కూడా పెద్దగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొంత మెస్సీని నేరుగా చూసే అవకాశం రావడం, ఆయనతో ఫోటో దిగే అవకాశం రావడంతో కూడా చాలామంది ఈ ఈవెంట్కి చాలా లక్షల కొద్ది డబ్బులను వెచ్చించి కూడా ఫోటో సెషన్లో పాల్గొన్నట్టుగా మనం అయితే చెప్పాల్సింది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో వివిఐపీలు సినిమా రాజకీయ ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు మనం
ఇప్పటికే వివిధ వర్గాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో పాటు సినిమా రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వీఐపీలంతా కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఈ సెషన్ ఉండబోతుంది. సెషన్ అనంతరం తర్వాత ముందుగా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్కి చేరుకున్నారు. ఒక 20 నిమిషాల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత కూడా మీట్ ది గ్రీట్ ఫోటో సెషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మరొక 20 నిమిషాల్లో ఈ సెషన్ ప్రారంభం కాబోతుంది. సుమారుగా 250 మంది వివిధ ప్రముఖులంతా కూడా ఆయనతో ఫోటోస్ తీసేందుకు రిజిస్టర్ చేసుకున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. అంటే ఎంతసేపు టైం పట్టే అవకాశం ఉంది ఫలక్నుమా ప్యాలెస్ కి సంబంధించి? అక్కడ ఫోటో సెషన్ కావచ్చు, మీట్ ద గ్రీట్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇక్కడ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్కి ఏ టైంలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మరోవైపు ఈ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, లేదంటే ఎలా చెకింగ్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది లోపలికి అలౌ చేయడానికి? బలరాం, కొద్దిసేపటి క్రితం ఆయన ఫలక్నుమా ప్యాలెస్కి చేరుకున్నారు. కాబట్టి 20 నిమిషాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఎగ్జాక్ట్గా 6 గంటల 30 నిమిషాలకి అంటే 6 గంటల 30 నిమిషాలకి సెషన్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారుగా అరగంట పాటు ఈ మీట్ ది గ్రేట్ సంబంధించిన ఫోటో సెషన్ ఉండబోతుంది. కాబట్టి 250 మంది ఉన్నారు. వీరందరికీ కూడా ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆయనతో ఫోటో దిగేందుకు ప్రత్యేకంగా రిజర్వ్ చేసుకున్నారు. కాబట్టి వారికి సంబంధించి ప్రత్యేకంగా QR కోడ్ ఏర్పాటు చేశారు. వారిని ఫలక్నుమా ప్యాలెస్లోకి ఎంటర్ చేసే విధంగా ఇప్పటికే నిర్వాహకులు, అదేవిధంగా ఇక్కడ సంబంధించిన స్థానిక పోలీసుల సహకారంతో కూడా వచ్చిన వారిని లోపలికి QR కోడ్ను స్కాన్ చేసుకొని లోపలికి పంపించారు. ప్రత్యేక సమావేశ మందిరంలో కూడా ఇప్పటికే ఈ సెషన్ సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 6:30 అంటే 6:20 నుంచి 6:30 మధ్యలో కార్యక్రమం స్టార్ట్ అవ్వకపోతే ఆ తర్వాత 7 గంటల 10 నిమిషాలకు ఆయన ఫలక్నుమా ప్యాలెస్ నుంచి ఉప్పల్ స్టేడియం చేరుకోబోతుంది. ఎందుకంటే సుమారుగా ఇక్కడ నుంచి అరగంట పాటు ఉప్పల్ స్టేడియంకి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా 7:30కి అక్కడ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత ఉప్పల్ స్టేడియం చేరుకున్న తర్వాత కూడా అక్కడ మరొక అరగంట పాటు స్టేడియం లాంజ్ VIP లాంజ్లో ఉన్న పలువురితో కూడా ఆయన ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా 8 గంటల 5 నుంచి 10 నిమిషాల మధ్యలో ఆయన మ్యాచ్ బరిలోకి దిగబోతున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఫలక్నుమా ప్యాలెస్ వద్ద VIPల కోసం ఏర్పాటు చేసిన ఈ ఫోటో సెషన్ సంబంధించిన కార్యక్రమాల్లో మరికొన్ని నిమిషాలలో కూడా ఆయన ఆ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.